ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. హాయ్ అందరికి, ఈ రోజు నా బర్త్డే. పెద్దమ్మ తల్లి గుడికి దర్శనం చేసుకునికే వెళ్తున్నాను. అండ్ మేము గుడికి వెళ్ళేది ఒక అతను బండి అయితే తోసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు అడుగుదామని, బైక్ లో పెట్రోల్ అయిపోయింది కాబట్టి నాకు కాస్త దూరం వరకు నేను నా ఫ్రెండ్ అయితే హెల్ప్ అయితే చేసాము అతనికి. పెద్దమ్మ తల్లి గుడికి అయితే రీచ్ అయ్యాము. అండ్ మేమైతే ఇప్పుడు దర్శనంకి అయితే చేసుకునికి వెళ్తున్నాము. దర్శనం లోపల కెమెరా అలా ఉండదు కాబట్టి దర్శనం అయినాక కలుస్తాం మనం మళ్ళీ. అండ్ లోపల అయితే నేను ఎవరికి తెలియకుండా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ అక్కడ బోర్డు అయితే పెట్టారు, కెమెరా ఫోటోస్ అవి తీసుకోవద్దని. సో నేనైతే ఎంతవరకు చూపించాలో అంతవరకు అయితే చూపిస్తున్నాను. నేనైతే మళ్ళీ దొరికితే మళ్ళీ డిలీట్ చేయమంటారు వీడియో కాబట్టి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరి టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నాము. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేయాలి కాబట్టి టెంపుల్ పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడనే టిఫిన్ అయితే చేస్తున్నాం మేమైతే. అండ్ ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ తిన్న తర్వాత నేను మా ఫ్రెండ్ అయితే టీఎస్ తాగాము. ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అయితే ప్రభాస్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వాచ్మెన్ అయితే ప్రభాస్ లేడు, ఫారెన్ కి వెళ్ళాడు షూటింగ్ కోసం అని చెప్పారు. సో మేమైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు ఫిలిప్ నగర్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఆన్ ద వే కాబట్టి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుందో ఫిలిం నగర్ టెంపుల్ కి అయితే వచ్చాము మేమైతే. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాయి టెంపుల్కి. చాలా ఎక్సైటెడ్ ఉంది నాకు, ఎలా ఉంటుందో టెంపుల్ నిజంగా. నువ్వు ఫస్ట్ టైమా సెకండ్ టైం? ఫస్ట్ టైం. వీడు కూడా ఫస్ట్ టైమే. అసలు మేము అనుకోలేము ఖాళీ పెద్దమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఎందుకో దారిలో ఇది గుడి కనిపించగానే వెళ్దాం అనుకున్నాము. సో మీకు చూపిస్తాను గుడి ఎలా ఉంటుందో. అండ్ ఎంటర్ అవ్వగానే మాకైతే ఒక మహావిష్ణు విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఇది, ఎంట్రీలోనే ఉంటది విగ్రహం. అండ్ స్టెప్స్ ఎక్కి పైకి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం మేమైతే. అండ్ లోపలికి వెళ్ళంగానే వాచ్మెన్ అయితే వీడియో అండ్ ఫొటోస్ తీయొద్దన్నాడు, మాకు తెలియదు కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అయితే అవసరం ఉంది నిజంగా. ఒకటి మన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుంది, మీకైతే చూపిస్తున్నాను. చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల, కానీ నేను మాక్సిమం అయితే కవర్ అయితే చేశాను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫిలిం నగర్ లా. అండ్ మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి టెంపుల్ బాగా అనిపించింది. టెంపుల్ అయితే మంచిగా అనిపించింది. చాలా దేవుళ్ళు ఉన్నారు లోపల, పెద్ద గుడి అయితే. అండ్ మేము వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటే వాచ్మ్యాన్ వాళ్ళందరూ తీయొద్దన్నారు వీడియో, కాబట్టి నాకు కుదిరినంత వరకు మీకైతే చూపించాను ఎంత వరకు ఉందో గుడి అయితే. అండ్ మేమైతే ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళాక కలుద్దాం మళ్ళీ, అంతవరకు ఆగండి. అండ్ మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. అండ్ మీరు ఫిలిం నగర్ టెంపుల్ కి వచ్చారా, వచ్చి కింద కామెంట్ అయితే చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ మేమైతే 11:30 కల్లా మా ఇంటికి అయితే రీచ్ అయ్యాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అందరికి.